ప్రియులారా, ఈ ఛానల్ను అనేకులు చూస్తున్నారు. అయితే లైక్ చేయకుండాను, సబ్స్క్రైబ్ చేసుకోకుండాను ఉంటున్నారు. గమనించండి. నిత్యము మీకు ఆశీర్వాద వచనాలు అందించాలని ప్రభు ప్రేరేపణ బట్టి వస్తున్నటువంటి ఈ మాటలను మీరు లక్ష్యమంచి మీకు ఈ మాటల ద్వారా బలపరచబడాలని మేము హృదయం ఆశిస్తున్నాం. కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు దీవెనలకును ఆశీర్వాదాలకును పాత్రలు కావాల్సిందిగా ప్రభు పేరిట వాళ్ళందరినీ మరీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రియులారా, ఈ వాక్యము ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవమును ప్రేమించి మరణమును ఎవరు ప్రేమించరు, దరిద్రతను ఎవరు ప్రేమించరు, శాపమును ఎవరు ప్రేమించరు, లేమిని ఎవరు కోరుకొనరు, నష్టాన్ని ఎవరు కోరుకొనరు. అందరూ కూడా క్షేమము కావాలి, సమాధానం కావాలి, నెమ్మది కావాలి, ఆరోగ్యం కావాలి, అన్నీ కూడా జీవము కలిగినవి కోరుకుంటాం. అయితే ఈ జీవము కలిగినవి నువ్వు కోరుకోవాలంటే జీవమును నువ్వు ప్రేమించాలి అని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. జీవమును ప్రేమించడం ఏంది అని మనలో మనము ఒక సందిగ్ధము కలిగి ఉండవచ్చు. అయితే ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. జీవమును అంటే మంచి దినములు చూడగోరువాడు అంటున్నాడు. అంటే చెడ్డ దినాలు రాకుండా, దరిద్రమైన దినాలు లేకుండా, లేమిలో పడకుండా, కష్టాల్లో పడకుండా, క్షోభల్లో పడకుండా మంచి దినములు చూడగోరువాడు ఎలా ఉండాలి, వాని ప్రవర్తన బట్టి వాని ముందున్న దినాలలో వాడు పొందుకుంటాడు అన్నట్లుగా ఈ వాక్యము నీకు మాట్లాడుతూ ఉంది. వాని ప్రవర్తన బట్టి వాని ముందు జీవితమును దేవుడు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు. అయితే ఎలా ఉండాలంటే చెడ్డదాన్ని పలకకుండా నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ నోటిని చెడుపు కలిగించేటి విధంగా, చెడు కలిగే విధంగా నీ యొక్క నోరు అపవిత్రంగా ఉండకుండా, నీ నోటి వల్ల ఎవరికి నష్టము కలగకుండా, నీ నోటి మాటల ద్వారా ఎవరికి శాపము కానీ, నష్టము కానీ, కష్టము కానీ, వేదన కానీ కలగకుండా అంటున్నాడు. పలకకుండా, కపటపు మాటలు చెప్పకుండా నీ నోటి నుంచి చెడ్డ మాటలు పలకకుండా ఉండాలి. చెడ్డ మాటలు పలకకుండా నీ నోరు ఎప్పుడైతే కాచుకుంటావో ఆ చెడ్డ మాటలో కలిగినటువంటి ప్రభావం ఎప్పటి నుంచే నీ నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు నీలో శ్రేష్టమైన మాటలు, మంచి మాటలు, జీవం కలిగిన మాటలు, అనేకులకు జీవమునిచ్చే మాటలు నీ నోటిలో, నీ హృదయంలో నుంచి బయలువెళ్తాయి. అప్పుడు అనేకులను జీవించగలిగినటువంటి నీ మాటల ద్వారా వారి యొక్క చక్కని నవర్తన బట్టి మీకు కూడా అనేక దినములు మంచిగా జీవములో ప్రవేశిస్తావు. అలా కాకుండా చెడ్డ మాటలతో నీ హృదయం నింపుకొని అనేకులను చెడ్డల మాటల ద్వారా భగ్నపరిచేదిగా ఉంటే నీవు శాపానికి, నష్టానికి, కష్టానికి, ఆ యొక్క వేదనకును, శోధనకును ఆ యొక్క కోవలో వెళ్ళిపోతావేమో. జాగ్రత్త. అందుకని ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వెల్లడిపరుస్తున్న మాట, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. నీ పెదవులను కాచుకోవాలి. నీ పెదవులకు కాపు పెట్టాలి. నీ పెదవులను పవిత్రపరచుకోవాలి. నీ పెదవుల నుంచి వచ్చిన మాటలు నీకు కష్టాన్ని తేకుండా, నీ పెదవుల నుంచి వచ్చే మాటలు నేను నష్టాన్ని తేకుండా, నీ పెదవుల నుంచి వచ్చే మాటల ద్వారా నీ యొక్క సహోదరునికి, సహోదరికి కష్టము కలగకుండా,
నీ పెదవుల నుంచి వచ్చే మాటల ద్వారా నీకు కీడు తేకుండా ఉండాలంటే నువ్వు కాచుకుంటున్నారా? ఎప్పుడైతే నువ్వు కాచుకుంటావో నీ పెదవులను, ఎప్పుడైతే నీ పెదవులకు కాపు పెడతావో అప్పుడే అప్పుడే నువ్వు జీవమును ప్రేమించినట్లుగా ఉంటావు. మంచి దినములు నీకు ప్రాప్తిస్తాయి. ఎప్పుడైతే నువ్వు కాచుకుంటావో ముందున్న దినాలు నీకు మంచి దినములుగా ఉంటాయి. ఇప్పుడైనా ఇంకా ఈ మాటలు వింటున్న మీరు సహోదరా సహోదరి, నీ మాటలు కాచుకోకుండా దుర్భాషలతోనూ కపటముతోనూ అనేకులను బాధపరిచేదిగానే ఉందేమో. చెడ్డ దినాలకు నీ మాటలు నడుపుతున్నాయి. జాగ్రత్త. నీ యొక్క ఎప్పుడైతే పెదవులు కాచుకుంటావో అప్పుడు నీకు మంచి దినములు ప్రారంభిస్తాయి. చెడు దినములు కావాలని ఎవరు కోరుకోనరు. కానీ నీ ప్రవర్తన నిన్ను మరలి గొలిపిందేమో, నీ యొక్క పరిసర ప్రాంతాలు నిన్ను అతిథిగా ఆకర్షించాయేమో, చెరిపాయేమో. ఈ మాట ఈ దినమున నీతో చెబుతున్నాడు. ఆ చెరుపు నుంచి బయటికి రా. ఆ యొక్క ప్రక్క దోవ నుంచి బయటికి రా. ఆ యొక్క చెడు ప్రవర్తన నుంచి బయటికి రా. ఆ చెడ్డ మాటల నుంచి నీ పెదవులకు కాపు పెట్టు. నీ పెదవులకు కావలి ఉంచు. వాక్యం అనే కావలి, భయం అనే కావలి, ప్రేమ అనే కావలి, శ్రేష్టత అనే కావలి నీ పెదవులకు కావలి ఉంచు. అప్పుడే నీకు మంచి దినములు ప్రారంభమవుతావు. అప్పుడే నీకు దేవుని ఆశీర్వాదాలకు నువ్వు పాత్రలు అవుతావు. కనుక ప్రియులారా, ఈ మాటలు వింటున్నా మిమ్మల్ని అందరినీ ప్రభు పేట బ్రతిమాలు కొలుచున్నాను. అదేంటంటే, ఇంతవరకు ఎక్కడైనా తొట్టిపోయావేమో, నీ పెదవులో కాపు పెట్టకుండా ఎవరికి నష్టపరచవేమో. ఆ యొక్క నష్టము నీకు కలగకుండా, ఆ శాపము నీ ఇంట్లో పడకుండా, ఆ యొక్క దుర్దశలు నీకు రాకుండా నీవు జీవములో ప్రవేశించాలంటే నీవు మరలు గొల్పబడి మార్పు చెంది నీ పెదవులు కాచుకుంటే, నీ పెదవులకు కాపు పెడితే నిశ్చయముగా నువ్వు జీవములోకి, అనేక దినములు సంతోష ఆనంద దినములోకి, మంచి దినములోకి నువ్వు ప్రవేశించేవాడిగా ఉంటున్నావు. ఈ మాటలు దేవుడు దీవించి మీ విడికిలో నెరవేర్చునుగాక. కృపగల తండ్రి స్తోత్రాలు. ఈ నా మాటలు ప్రభువా, ఈ నీ బిడ్డలకు నీ మాటలు వివరించిన స్తోత్రాలు. ఇంకా ఎవరు తెలిసి తెలియక తన నోరును అదుపు పెట్టలేకపోయారో, ఇక నుంచి ప్రభువా వారిని పెదవుల్లో కాచుకొని తండ్రి చెడ్డ దినముల నుంచి విడుదల పొంది మంచి దినములలో ప్రవేశించగలిగే భాగ్యము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా,